బొమ్మిడీలు గోంగూరతో పచ్చడి చేస్తానా, సూపర్ టేస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. బొమ్మిడీలు చిన్న కడిగేసుకోవాలి. ఇట్లా మంచిగా గోంగూర కడిగి పెట్టిన ఇప్పుడు బొమ్మిడీలల్లా కొంచెం అంతా ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని కడుక్కుంటే సూపర్గా తెల్లగా అయిపోతాయి. వేడి నీళ్ళు ఈ వేడి నీళ్ళు పోసి కడిగితే మంచిగా తెల్లగా అవుతాయి. ఇట్లా కడగండి. ఇక ఇట్లా మంచిగా తెల్లగా కడుక్కోవాలి. మంచిగా ఉసుక లేకుంటే తెల్లగా అయినాయి. ఇక ఇవి చూడండి మొలకలు ఎట్లా వచ్చినాయో ఫ్రిడ్జ్లో తీసి పెడితే మంచి ఘాటు ఉన్నాయి ఇవి. గిన్నె పెట్టిన గిన్నె వేడి కావాలి. గిన్నె వేడైంది, నూనె పోసుకుందాం. కొంచెం నూనె వేడైంది, చేపలు వేసుకుందాం. పచ్చి వాటికన్నా ఎండిన వాటికే ఎక్కువ రేటు ఉన్నది. చూడు ఎంత, మళ్ళీ ఇళ్ళనే మంచి ప్రోటీన్ ఉంటుంది. పచ్చి వాటికంటే ఎండినే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా అంతనే. ఆ పసుపు అంటే అవి అడుగంటుకోకుండా కింద అడుగు అంటకుండా పసుపు. అది బొమ్మిడీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి అయిపోయినాయి, ఇవి తీసి పక్కకు పెట్టుకుందాం. పెట్టుకొని గిన్నె వేడి కావాలి. గిన్నె వేడైంది, నూనె కొంచెం నూనె పోసుకోవాలి. ఇలా కారపొడి నూనె వేడైంది, కారపొడి వేసుకోవాలి. ఇలా నేను ఒక 3 స్పూన్లు అట్లా వేసిన కారపొడి. ఇళ్ళనే కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. ఇలా ఇది పచ్చి వాసన పోవాలి. ఇలా ఈ నూనెలా ఇది పక్క పెట్టుకోవాలి. ఇది పక్క. ఇలా ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకోవాలి. మంచిగా కడిగి పెట్టిన గోంగూర. ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చపెచ్చ పట్టుకోవాలి. ఇలా కొంచెం నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా అంత ఉప్పు. ఇది మిక్సీ పట్టడం అవసరం ఉండదు. ఇక ఇది ఇళ్ళనే మంచిగా ఉడకాలి. మధ్యలో కలుపుకోవాలి. ఇది కలిపితేనే ఇది మంచిగా మిక్సీ పట్టినట్టు అవుతుంది. కలుపుట్లనే మధ్యలో కలుపుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, కొంచెం అడుగంటుకుంటా. మంచిగా అయింది. ఇట్లా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇలా మనం కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఇది జీలకర్ర ఏంపి పట్టుకోవాలి. అది కారం మనం ఇప్పుడు ఇంతకుముందు గోలిప్పించుకున్న నూనెలో గోలిచ్చింది. ఇది మంచిగా ఉడకాలి. నూనె పైకి వచ్చేంత వరకు ఉడకాలి. ఇది అంత ఇట్లా కలవాలి. ఇలా మంచిగా కలిపితేనే మంచిగా ఉంటుంది. కొద్దిసేపు ఉడకాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఐలో పెట్టుకుంటే అడుగంటుకుంటుంది. అది సిమ్లో పెట్టుకొని ఉడకాలి. ఇప్పుడు ఎల్లిగడ్డ ముద్ద. ఎల్లిగడ్డ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కచ్చపెచ్చి ఇది వేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది కదా. బొమ్మిడి ముక్క పెట్టుకొని అన్నం కలుపుకొని తింటే ఏమన్నంత స్మెల్లే అదిరిపోతుంది. పో మా అమ్ములకైతే ఇలా పండుగ. ఇగో మనం ఏంపి పెట్టుకున్న బొమ్మిడీలు. ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామూలు పచ్చడి ఉంటే చాలు, ఇక పండుగ చేసుకుంటుంది. ఒక్క నెల రోజులైన పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. నెల కొద్దిగా ఉడకాలి. ఇక మూత పెట్టుకోవాలి. అయిపోయింది ఇక పచ్చడి. ఇట్లా ఆయిల్ పైకి రావాలి. ఒక్క నెల రోజులైనా పచ్చడి ఖరాబ్ కాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. బొమ్మిడీలు గోంగూర. గ్యాస్ ఆఫ్ చేస్తాను. టేస్టీ గోంగూర బొమ్మిడీల కర్రీ రెడీ అయిపోయింది. పచ్చడి
కర్రీగా సారీ పచ్చడా రెడీ అయింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, మంచి టేస్ట్ ఉంటుంది సూపర్గా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మస్తు టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి, సూపర్ ఉన్నది.